ఈరోజు ఒక గిరిజన గ్రామంకి రావడం జరిగింది. పంచి మామిడి వలస అనే గ్రామంకి రావడం జరిగింది. ఈ గ్రామంకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన అన్నయ్య గారు చాలా రోజుల నుండి ప్రాబ్లం ఉందని మనకు తెలియజేయడం జరిగింది హెల్పింగ్ హ్యాండ్స్ టీంకి. అయితే ఈ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి మెయిన్గా అన్నయ్య ఇలాగా తమ్ముడు ఇక్కడ చాలా పేద కుటుంబం ఉందరా, అది కొంచెం చూడండి మీ టీం తరపునని అన్నీ మనకు చెప్పడం జరిగింది. కుటుంబాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చెల్లి బాగున్నావా? ఇంట్లో ఎవరు ఉంటుండ్రు? మీ అమ్మ. మరి మీ నాన్నగారు? 3 ఏళ్ళు అవుతుందా? అయితే మన చెల్లి గారు ఇప్పుడు ఏమన్నారంటే వీళ్ళ నాన్నగారు ప్రస్తుతానికి ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. అయితే వీళ్ళ అమ్మ చెల్లె ఉంటున్నారు ఇంట్లో. అయితే వీళ్ళ నాన్నగారు ఒక 3 సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది. హెల్పింగ్ టీము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే రావడంతో మా వంతు కొంత సహాయం అందించడం జరుగుతుంది. అయితే చెల్లి చదువుకుంటున్నాను. నువ్వు అసలు చదవట్లేదా? చదవలేదా? ఏం చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? అందుకు వస్తావా? ఇంకే నువ్వు చదివితే మనకి ఇంటికి బాగుంటుంది కదా, చదవాలి. చదువు అర్థమైందా? ఇక్కడ నేను చదువు, ఇక్కడ మీ ఊళ్ళకి చెప్తాను, నేను మీ ఊళ్ళో పెద్దలకు చెప్తా. తర్వాత మామ కూడా మీకు స్కూల్లో జాయిన్ చేసే విధంగా కూడా మేము చూస్తాం, సరేనా? టీం నుండి మీకు మా వంతు కొంత సహాయం మేము అందిస్తాం, ఓకేనా? అది మేము ఇచ్చిన సహాయం అనేది మీకు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎక్కువ రోజులైతే రాదు, అది మాకు కూడా తెలుసు. అయితే ఏమంటే ఇప్పుడు ఎంతో కొంత సహాయము మా హెల్పింగ్ టీం ద్వారా అందిస్తాము. అదేవిధంగా ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి మీ వంతు కొంత సహాయం అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఇల్లు కూడా వీళ్ళది కాదట, ఇల్లు ఏమంచి పక్కింటి వాళ్ళది. అయితే వీళ్ళకి ఉండడానికి నివాసం ఇక్కడ ఇచ్చారు వీళ్ళు కూడా. నేను ఆల్రెడీ వీళ్ళకి కనుక్కున్నాను, ఇక్కడ పెద్దలు కూడా కనుక్కున్నాను, వీళ్ళకి ఇల్లు కూడా లేదు. అయితే మేము ఈరోజు కొంత మీకు కొన్ని రోజులు సరిపడిన సామాన్లు తెచ్చాము. రైస్ బ్యాగ్, కూరగాయలు, ఇవి మొత్తము ఒక వారం అంటే కొన్ని రోజులు సరిపడే ఆయిల్, పసుపు, కారము అన్నీ ఉంటాయి అందులో. మా నుండి కొంత సహాయం, ఓకేనా? మీకు ఈ పచారీ సామాన్లు ఏవైతే లేవో ఆ డబ్బులు పెట్టుకొని ఇంకేమైనా చాలా కొత్త కొనుక్కోండి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబాన్ని మేము మా హెల్పింగ్ హ్యాండ్స్ తరపున చాలామంది సహకారంతో కుటుంబానికి కొంత సహాయం అందించడం జరిగింది. అయితే ఇలాంటివి ఎన్నో కుటుంబాలకి మా యొక్క ఈ కార్యక్రమాలు కొనసాగించే విధంగా ముందుకు వెళ్తాము. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఓకేనా? మీరు జాగ్రత్తగా ఉండండి. మేము ఎప్పటికైనా మా టీంకి చెప్తాము. మీకు ఏదో విధంగా ఎంతో కొంత సహాయం భవిష్యత్తులో కూడా అందించే విధంగా మేము ముందుకు వెళ్తాము, ఓకేనా? మీరు జాగ్రత్తగా ఉండాలి. చెల్లి నువ్వు మాత్రం చూసుకొని, స్కూల్ కూడా స్టార్ట్ అవుతే కొద్ది రోజుల్లో నువ్వు చదువుకోవాలి, ఓకేనా? చదువుకుంటే అమ్మని బాగా చూసుకుంటావు, అర్థమైందా? ఇప్పుడు మెయిన్గా మీకు ఉపాధి లేదు, అర్థమైందా? అంటే తినడానికి కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నువ్వు ఇంకా కష్టపడి ఏదో విధంగా చదువుకుంటే భవిష్యత్తులో ఆ అమ్మని బాగా చూసుకుంటావు, అర్థమైందా? నువ్వు హ్యాపీగా ముందుకు వెళ్తావు, సరేనా? బాగా చదువుకుంటావు కదా, చదవాలా? సరే, జాగ్రత్త. అయితే ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఇక్కడికి వచ్చాం. కొని అందరూ కూడా పుట్టినరోజు అవ్వచ్చు, పెళ్లి రోజు అవ్వచ్చు, ఏదైనా సెలబ్రేషన్ టైం ఏదైనా కూడా అలా మనం పార్టీలు వీటిలని చాలా ఖర్చు పెడుతుంటాం. అందులో కొంత భాగం, అది మనీ కాదు, అందులో కొంత భాగాన్ని ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక ముందు ఎవరు పుట్టినరోజు అని ఏదైనా సామాజిక కార్యక్రమం చేయాలనుకుంటే మన హెల్పింగ్ హ్యాండ్స్ని సంప్రదిస్తే వాళ్ళు నీడెడ్లో ఉండేటువంటి ఏదైతే ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీని మనకు చూపిస్తారు. కాబట్టి అందరూ కూడా సెలబ్రేషన్ టైం అనేది హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎవరికైనా సహాయ చేకూర్చి ఆ యొక్క పుట్టినరోజు సందర్భాన్ని కానీ పెళ్లి రోజు సందర్భాన్ని కానీ ఒక గుర్తుండిపోయే విధంగా చేసుకుంటారని మరి కోరుతున్నాం. Subscribe now and press the bell icon. Never miss an update.